హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా బాబు స్కూల్లో అయితే మీటింగ్ ఉంది. అదే మీటింగ్ ఉన్నదని నేనైతే వచ్చిన, కానీ చాలా లేట్. మీటింగ్ అయిపోయినాక వచ్చిన ఇడికైతే. ఇగో పిల్లలందరూ తినడానికి అయితే వెళ్ళిండ్రు. పేరెంట్స్ మీటింగ్ అంటే నేను వచ్చిన, కానీ అందరికంటే మీటింగ్ అయిపోయినాక ఇడికి చేరుకున్నాను. సంజు రెడ్డి వచ్చిండంట. వాళ్ళు వెళ్ళిపోయినాక అయితే నాకు లేట్ అయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయినాక అయితే వచ్చిన ఇక్కడ. ఇగో ఈమె వెళ్ళేది మా మరద. अठारह मन क्या कोई तो आमेले कौन थी आपण तो कना ना आज रे चमचमका आज रे అందరు పేరెంట్స్ అయితే వచ్చిండ్రు. పిల్లలు అయితే అందరు తినడానికి వెళ్ళిండ్రు. అక్కడ సైడ్ క్యాంటీన్ ఉంది. ఎస్టీ హాస్టల్ ఇది. ఎస్టీ పిల్లలు ఉంటారు ఎక్కువ మాటికి. ఏ అర్జున్ బేటా ఏమై करो तो హాస్టల్ మార సరేనా లాస్ట్ అది ఎవరికన్నాడు వేరే వాళ్ళకన్నాడు. నీకు నేను అని చెప్పిండు లాస్ట్ అయితే. లాస్ట్ మళ్ళీ చెప్పిండు నువ్వే ఉంటావు చెప్పారా. ఈ మీటింగ్ కి గెస్ట్ సంజు రెడ్డి సార్. డెకరేషన్ మాత్రం బాగా చేసిండ్రు సార్ వస్తుండ్రు. ఇచ్చిండు చికెన్ మటన్ వేసిపోయిండు. చెప్పడానికి అయితే తీసుకెళ్తున్నా హాస్టల్కి. నడు సంజు రెడ్డి మొత్తం చెప్పిండు. సారీ కటింగ్ షాప్కి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 3 గుంటలు. ఇగో డబల్ బెడ్రూమ్ ఇవన్నీ కట్టేసి ఇట్లానే కేసీఆర్ ఉంచేసిండు. ఎవ్వరికి ఇవ్వలేదు. పేదోళ్ళకి ఇస్తే అన్నా మంచిగా ఉంటుండే, కానీ ఎవరికి ఇవ్వకుండా ఇట్లానే పాతగా కూలిపోతాయి. ఇంకా కొన్ని రోజులైతే ఇవి కట్టి కూడా ఒక 5-6 సంవత్సరం అవుతుంది. కటింగ్ చేపించి మళ్ళీ హాస్టల్కి తోలిచ్చి అయితే రిటర్న్ వెళ్ళాలి మనము. నా లెక్క పిల్లలకి బయటికి షాప్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తుండ్రు పేరెంట్స్. అదే నీ ఇష్టమా అంటున్నా. నీ ఇష్టమేమో అంటున్నా. చెరుకు బండి మెల్లగా పెట్ట
అన్నారా కుప్పి ఉందా మమ్మీ? కుప్పి ఉందా? ఆడ షాప్ కటింగ్ షాప్ బంద్ ఉంటే మరీ నారాయణఖేడ్కి తీసుకొచ్చిన మా కొడుకు కటింగ్ గీడ చెప్పిద్దామని. మొన్న ఫోన్ చేస్తుంది ఇంత మెల్లగా ఈరోజు శనివారం అనే గుర్తు లేక మళ్ళీ కటింగ్ షాప్లు అన్నీ బంద్ ఉన్నాయి ఇక్కడైతే. వచ్చినా ఆడ బంద్ ఉంటే ఎందుకు బంద్ ఉంది అనుకున్నాం, కానీ ఈడ నారాయణఖేడ్లో కూడా బంద్ ఉన్నాయి. మళ్ళీ రిటర్న్ పంపించి రావాలి ఇప్పుడు. చూద్దాం ఇంకా ముంగట ఉన్నాయేమో. అనురాధ హాస్పిటల్ కూలగొట్టి కొత్తగా కడుతున్నారు. కిష్టారెడ్డి వాళ్ళతో ఇది కూడా. మమ్మీ ఫోన్ చూపిదా ఏంటి ఇది నారాయణఖేడ్ బస్సులు హైదరాబాద్ నుంచి అన్నీ ఇంకెందుకు బస్ వస్తుంది? వస్తూనే ఉంటాం. నుంచి బస్ నా పల్లెటూరు ఇది నారాయణఖేడ్. అని అమ్మ పోనీ పెద్ద ఫీ బస్ ఉంది ఎక్కుతాడు. కేకపోతే కట్టిస్తావు చాలా ఉందా ఐస్ క్రీమ్ పార్లర్ ఉందా అంత కిష్టారెడ్డి ఇల్లు వచ్చింది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఇల్లు. ప్రజెంట్ ఆడనే ఉన్నాం మేము. మా అన్న కాస్తే దాని పక్కనే ఒక షాప్ పెట్టిండ్రు. అలా చేస్తా పండి సంగారెడ్డి ఎమ్మెల్యే ఇల్లు ఇది. సంజీవ్ రెడ్డి. ఈరోజు మీటింగ్ ఉండే మా కొడుకు హాస్టల్లో వచ్చింది కాబట్టి ఆడికి వెళ్ళిన, కానీ లాస్ట్కి నారాయణఖేడ్ మళ్ళీ రావాల్సి వచ్చింది. మళ్ళీ పోండి 3 గంటలకు. ఇదే వాళ్ళ ఇల్లు. మళ్ళీ మూగుంటే పోండి. మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ పంపించి రావాలి. ఆడ షాప్ బంద్ ఉంటే మళ్ళీ ఈడికి ఓపెన్ ఉంటుందేమో అనుకుంటే ఈడ కూడా బంద్ ఉంది. బస్సు ఇస్తుంది మనకి ఈరోజు గుర్తులే కదా. ఇక్కడ సైడ్ నుంచి రాబెట్ట. నేను చిన్నప్పటి నుంచి చూస్తా దర్గా ఇక్కడనే ఉంది. నారాయణఖేడ్ మాత్రం చాలా మారిపోయింది. ఎంత పెద్ద సిటీ అయిందంటే ఒకప్పుడు అయితే చాలా చిన్న, మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే చాలా చిన్నగా అనిపిస్తుండే నారాయణఖేడ్. అప్పుడు ఎప్పుడు చూడు నారాయణఖేడ్ పోయి నారాయణఖేడ్ పట్టణం అయింది. మళ్ళీ పోండి మూగుంటే. ఎంత నుంచి ఎంత మారిపోయింది. పెట్రోల్ బంక్. ఇన్స్టాగ్రామ్లో మనము ఇది బట్టలు ఆఫర్ లెక్క పెట్టి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఇస్తారు. ఇదే షాప్ బ్యాంక్ పక్కన ఉంటుంది. ఇక్కడ ఒక కొత్తగా ఏదో ఒకప్పుడు ఇక్కడ బిల్డింగ్ ఉండే బ్యాంక్ అది కూలగొట్టేసిండ్రు. కూలగొట్టి ఇంకా కొత్తగా కట్టుతున్నట్టున్నా. చాలా అంటే చాలా మారింది. అను ఏం చెప్పి మమ్మీ గురించి మీటింగ్ అంట
ఇంకా దేని గురించి నేను అనుకున్న ఈ పిల్లలు మాట్లాడితే మనం కూడా మాట్లాడుతుంది పోనీ ఏం మాట్లాడదు ఏం మాట్లాడాలి. మనం అయితే బస్ స్టాండ్లో దిగినాం. ఆడ కటింగ్ షాప్ ఉందని ఆడికి వెళ్ళి చౌరస్తాకి నడుచుకుంటూనే వస్తుంది. ఏదైనా షాపులు ఇంకా ఓపెన్ ఉందేమో అనుకోండి. నీకు ఇంటికి తీసుకుపోతాం. అంత అందరికెళ్ళి ఇంకా నీకు ఆటమే పొందండి గురువు పడిపోవడం చెరుకు లారీ ఒక చిన్న పడిపోయిన తినండి. బొంబాయి కట్టీస్ సైడ్ నుంచి రాబట్ట అన్నయ్యకి వెళ్ళి చౌరస్తాకు దిగితే అవుతుంది. ఏమి చేస్తా అయిపోతుంది. ఎంత దూరం అది పెద్ద పెద్ద నారాయణ షాపింగ్ మాల్. పెండ్లి బట్టలు అన్నీ ఇన్నే కొనుక్కుంటారు. నారాయణ షాపింగ్ మాల్. చూసిండ్రు కదా నారాయణగఢ్ ఒకప్పుడు సింగిల్ రోడ్ ఉండే, ఈ డబల్ రోడ్ అయింది. చాలా అంటే చాలా మారిపోయింది. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉండి ఇక్కడ వచ్చినా గుర్తుపట్టలేనంత పెద్దగా అయింది. కాదా అది కటింగ్ దానిలో తీసుకుంటున్నాను పైగా నీళ్ళు కావాలి. నీళ్ళు బాటిల్ పెట్టి నీళ్ళు తాగుతే నీళ్ళ బాటిల్ అందరే నీళ్ళ బాటిల్ లేదు. ఊపీ కట్ట హాస్పిటల్ అండి. ఏంటి వాటర్ బాటిల్ ఉందా? పెట్టేలా పెట్టినా ఇంకొంచెం పెట్టేలకి కుప్పి ఆమె అమ్మాయికి నారాయణగఢ్ చౌరస్తాకి అయితే దగ్గరికి వచ్చేసినాం. అమ్మాయి ముందు అలా బొగ్గు ఆటో దాని తెప్పిస్తాం. నీకంటే కనుక ఏడుంది కటింగ్ ఆటోలో దోశ వచ్చింది. ఇంకే అక్కడ ఉంది అది కూడా బాగుంది. అయ్యి పెద్దగా ఉంటే ఒకవేళ ఉంటే బిడ్డ చిన్న చిన్న షాపులు బంద్ చేస్తారు. పెద్దగా అయితే ఉంటాయి అలా వాళ్ళు ఓపెన్ చేసుకొని ఉంటారు. చూడండి ఇక నారాయణగఢ్ చౌరస్తాకి అయితే నడుచుకుంటూ వచ్చినాము. ఇంత దూరం వచ్చినాయి. ఏడైనా ఉండదు కటింగ్ షాపు. హైదరాబాద్
వెళ్ళే బస్సులు ఇక్కడనే నిలబడతాయి. ఆ బస్సు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ సైడ్ అది మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే రోడ్. అక్కడ ఇక్కడ నుంచి బస్సు మరలుతుంది నారంకేడు చౌరస్తుంది. అక్కడ సైడ్ దాటి వెళ్తాం బిడ్డ. ఏ నడు ఇక్కడ సైడ్ నుంచి రాబట్టి నడు ముంగటి మమ్మీ కంటి మమ్మీ మార్కెట్ అంటే నారంకేడ్ మార్కెట్ మంగళవారం అవుతుంది. ఇక్కడే కూర్చుంటారు మార్కెట్లో. ఉంది మరా కానీ తినడం. ఇది కొంచెం ఓపెన్ ఉంది, కటింగ్ షాపే కానీ లేరన్నారు కదా. కంప్యూటర్ సరిగ్గా అంటే ఎప్పుడు వస్తారు. ఇదైతే ర్యాకలు చౌరస్తా ఉంటారు. మా అమ్మ వాళ్ళ ఊరికి పోవాలంటే ఈ రోడ్కి వచ్చి నిలబడాల్సి. ఆ ర్యాకలు చౌరస్తా ఇక్కడ నుంచి పోతుంది మా అమ్మ వాళ్ళు. ఆడ తినడానికి పోయినరు వాళ్ళు. ఆడ ఒక జాలో చూసి ఇంకా నీకు పంపించి వచ్చేస్తా హాస్టల్కి. ఓపెన్ ఉంటే చేద్దాం సరేనా. వెళ్తా ఖజాపూర్ ఆటో ఎక్కిస్తా పోతా. ఆయనతో భయపడి ఊరికొస్తారట. అయ్యా ఒక షాప్ అయితే ఓపెన్ ఉంది కానీ తింటున్నారంట. ఎప్పుడు ఓపెన్ చేస్తారు. కటింగ్ చేయ ఈరోజు శనివారం అంట. అన్ని జాల బంద్ ఉంటే ఇక్కడ సగంకి ఓపెన్ చేసి పెట్టిండ్రు షట్టర్. మా పిల్లలకైతే లోపల పంపించిన చేసి పంపిస్తారంట. వాళ్ళైతే కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళిండ్రు. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నారంకేడ్ అయితే మొత్తం చూసిండ్రు కదా. ఓకేనా మరి అందరికీ బాయ్. ఇదే నారంకేడ్ మార్కెట్.
ఇంకా 6 సెకండ్ అయితే 20 మినిట్స్ అవుతుంది, అందుకే ఆపిన. బాయ్ మరా అందరికీ.